ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? ఈ వీడియో అయితే హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి. ఈ వీడియో ఏంటంటే ఆషాఢ మాసం వచ్చింది కదా, అందరూ గోరింటాకు అయితే పెట్టుకుంటారు. మేము కూడా చిన్నప్పటి నుంచి ఆషాఢం అండ్ అట్ల తద్ది పండగ వచ్చిందంటే ఎక్కడ చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం గోరింటాకు తెంపుకోవడానికి. ఇక హైదరాబాద్ కాబట్టి ఎక్కడో కానీ దొరకదు. ఎక్కడో నేను డ్యూటీకి వెళ్ళి వచ్చే దారిలో ఓ చోట అయితే చెట్టు అయితే ఉందన్నమాట. అక్కడ మొన్న నుంచి అనుకుంటున్నాను తెంపుదామని. అప్పుడైతే బాగుండే ఆకు, ఇప్పుడైతే కోసేసుకున్నట్టున్నారు. ఎక్కువ లేదు, ఉన్న 4 ఆకులు అయితే తెంపుకొని వెళ్తున్నాను అన్నమాట. అప్పటికే మబ్బేసింది. అల్లం వెల్లుల్లిపై తీసుకుందామని కూరగాయల కొట్టు దగ్గర ఆగాను అన్నమాట. ఇవి తీసుకునేసరికే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు. పక్కన ఒక సెలార్ ఉంటే ఆ సెలార్లో అయితే నించున్నాను వర్షం తగ్గేంత వరకు. ఇంకా వర్షం తగ్గాకైతే ఇంటికైతే వెళ్ళాను అన్నమాట. గోరింటాకైతే ఇంత అయిందన్నమాట. చెట్టుకి గోరింటాకు ఎక్కువ లేదు, అందరూ కోసేసుకున్నారంట, అందుకనే తక్కువ ఉంది. ఇదే నేను కొంచెం రుబ్బుకొని ఆఫీస్లో ఒక అమ్మాయి అడిగింది నన్ను గోరింటాకు ఉంటే తీసుకురా దివ్య అని. ఆమె కొంచెం తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు దీన్ని రుబ్బుకుందాం. ఇవన్నీ కాళ్ళు తెంపేసుకుని. గోరింటాకు రుబ్బేటప్పుడు చింతపండు కానీ నిమ్మరసం కానీ వేసుకుంటే ఎర్రగా పండుతుంది. నేనైతే చింతపండు వేసుకున్నాను. మేము రుబ్బుకున్న గోరింటాకైతే ఇది. గోరింటాకు రుబ్బేసుకున్నాక పెట్టుకోవాలి కదా, అది పెట్టుకునే ముందు ఇంట్లో పని అయితే ముందు ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకుంటున్నాను. నాకు నైటే పని అంతా చేసుకోవడం అలవాటు అన్నమాట. గిన్నెలు ఏమైనా ఉంటే నైటే కడిగేసుకుంటాను. స్టవ్ క్లీన్ చేసుకుని అప్పుడైతే పడుకుంటాం. అందుకని క్లీనింగ్ అంతా అయిపోయినాక గోరింటాకు అయితే పెట్టుకుందాం అనేసి పని అయితే చేసేసుకుంటున్నాను. నేను పెడతాను రామ్మ హాస్ని అంటే వద్దు నేనే పెట్టుకుంటాను, తనకు నచ్చినట్టు అది పెట్టుకుంటుంది గోరింటాకు. దానికి అసలు ఇది నచ్చదు, కోనే ఎక్కువ ఇష్టం. కాకపోతే పెట్టుకొని బలవంతం పెడితే పెట్టుకుంటుంది అన్నమాట ఏదో. అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలీదు, కానీ అందరూ పెట్టుకుంటారు. పల్లెటూరులో అయితే ఎక్కడ చూసినా ఆషాఢంలో గోరింటాకు అయితే అందరూ పెట్టుకుంటారన్నమాట. నాకు కూడా చిన్నప్పటి నుంచి చాలా అలవాటు గోరింటాకు పెట్టుకోవడం. చిన్నప్పుడు అయితే ఆషాఢంలో కానీ అట్ల తద్ది పండుగ వచ్చిందంటే ఆకు గోరింటాకు అయితే తెచ్చుకొని 2 చేతులకి 2 కాళ్ళకి అట్లా పెట్టేసుకునే వాళ్ళం. నాకు అలా చేత్తో అలా పెట్టుకుంటేనే ఇష్టం గోరింటాకు. అప్పుడైతే చాలా ఓపికగా ఉంచుకునే వాళ్ళం తెల్లారేంత వరకు. ఇప్పుడైతే అంత ఓపిక కూడా లేదు. ఒక గంట కూడా సరిగా ఉంచుకోలేదు, అంత కష్టపడి రుబ్బి పెట్టుకుంటే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.